విశాఖ జిల్లా షోన్జాంలోని మిత్రా కోల్డ్ స్టోరేజ్ లో భారీగా గోమాంసం పట్టుబడ్డంపై ధార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. గోమాంసం రవాణాకు పాల్పడిన వారితో పాటు ఈ గోమాంసాన్ని సరఫరా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే కోల్డ్ స్టోరేజ్ ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. రైట్ చంద్రశేఖర్, చెప్పండి. రైట్ యమున, చూసుకుంటే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి సొంట్యాం గ్రామం, సొంట్యాంకి సమీపంలో ఉన్నటువంటి ఆంబోతులపాలెం ఏదైతే ఉందో ఆంబోతులపాలెంలో ఉన్నటువంటి మనం చూసుకోవచ్చు, మన వెనకే ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్ కూడా కనిపిస్తుంది. పూర్తిగా కూడా చూసుకుంటే ఈ కోల్డ్ స్టోరేజ్లో దాదాపు 1,89,000 కిలోలకు సంబంధించినటువంటి కౌ మీట్ ఏదైతే ఉందో కౌ మీట్ ఉన్నట్లు కూడా ఇంటెలిజెన్స్ నుంచి విశాఖ పోలీసులకైతే సమాచారం అందింది. విశాఖ పోలీసులకు సమాచారం అందిన తర్వాత విశాఖ సిపి డాక్టర్ శంకాబ్రత బాగ్చి అయితే అధికారులు కూడా నియమించారు. అసలు నిజంగా ఇందులో కౌ మీట్ ఉందా లేదా అనే దానిపైన దర్యాప్తు చేపట్టాలంటూ కూడా ఆయన అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే శ్రీమిత్రాకు సంబంధించినటువంటి మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో ఈ కోల్డ్ స్టోరేజ్లో 2వ నెంబర్ కోల్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో ఆ 2వ నెంబర్లో దాదాపు 1,89,000 కిలోలకు సంబంధించినటువంటి గొడ్డు మాంసం ఉన్నట్లు కూడా గుర్తించారు. అయితే దీనికి సంబంధించి కోల్డ్ స్టోరేజ్ను కూడా పోలీసులు అయితే సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో కోల్డ్ స్టోరేజ్లో గొడ్డు మాంసం ఏ విధంగా వచ్చిందనే దానిపైన ధార్మిక సంఘాలంతా కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇటు విశ్వ హిందూ పరిస్థితితో పాటు ధార్మిక సంఘాలు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వారంతా కూడా ఈరోజైతే ఏదైతే కోల్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీకి సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్ గేట్ బయట అయితే బైఠాయించి నినాదాలు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే హిందువులు దేవతగా పూజించేటటువంటి ఆవు మాంసం కానీ లేదా ఇతరత్ర మూగజీవాలకు సంబంధించినటువంటి మాంసం ఇక్కడ ఎందుకు స్టోర్ చేశారో, అసలు ఇంత పెద్ద మొత్తంలో స్టోరు చేయడానికి గల ప్రధాన కారణం అంటే అసలు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపైన వారంతా కూడా మంకుపట్టు పట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో స్టోర్కి సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్య గుప్తా పైన తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే శ్రీమిత్రాకు సంబంధించినటువంటి మెరైన్ ఏజెన్సీస్ ఏదైతే ఉందో మెరైన్ ఏజెన్సీలో పెద్ద ఎత్తున కూడా పశుమాంసం ఉండడం అయితే ప్రస్తుతం అయితే కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్ నిర్మించి దాదాపు 4 ఏళ్ల కాలం అవుతుంది. 4 ఏళ్ల కాలం తర్వాత ఇక్కడ పశుమాంసం లభించడంతో అసలు ఎంతకాలంగా సాగుతుందనే దానిపైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే సుబ్రహ్మణ్య గుప్తా ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్య గుప్తా కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ కూడా అయితే నమోదైంది. ప్రధానంగా చూసుకుంటే ఈ కోల్డ్ స్టోరేజ్లో స్విగ్గీ వంటి వాటితో పాటు ఏదైతే పశుమాంసానికి సంబంధించినటువంటి స్టోర్స్ను కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనిపించింది. దాన్ని అయితే పోలీసులు కూడా పూర్తిగా సీజ్ చేశారు. అలాగే దానికి సంబంధించి తాళాలు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ధార్మిక సంఘాలంతా కూడా గొంతెత్తి చింతుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే హిందూ సమాజంలో పూర్తిగా హైందవ ధర్మం ఏదైతే ఉందో హైందవ ధర్మం ఉన్నటువంటి నేటి కాలంలో అసలు పశుమాంసం ఇక్కడ ఎలా వచ్చిందనే దానిపైన కూడా వారంతా కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి విశాఖ సిపి డాక్టర్ శంకాబ్రత బాగ్చితో కూడా ఆయన అయితే నేరుగా ఆ ఫోన్లో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఆయన అయితే అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీని వెనక ఎవరున్నారు, అసలు ఎవరు ఉన్నా సరే వారిని ఉపేక్షించవద్దంటూ కూడా విశాఖ సిపికి అయితే ఆయన చెప్పినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులంతా కూడా ఈ ప్రాంతంలో భారీగా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకుంటే శ్రీమిత్రాకు సంబంధించినటువంటి ఏదైతే కోల్డ్ స్టోరేజ్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్ అయితే ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఉందో. అలాగే దానికి సంబంధించినటువంటి కొన్ని శాంపిల్స్ని కూడా ల్యాబ్కి అయితే పంపించారు. పూర్తిగా వాటికి సంబంధించినటువంటి ఆధారాలు వచ్చిన తర్వాత దాని వెనక ఉన్నటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే హైందవ ధర్మంలో పశువులను గోహత్య చేయడం అనేది చాలా నేరం. అయితే గోహత్యకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వారిని విడిచిపెట్టేది లేదంటూ కూడా విశాఖ పోలీసులు కూడా కరాఖండిగా తెగేసి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే హిందూ ధర్మం ప్రకారం అసలు గోమాంసాన్ని ఏ విధంగా ఇక్కడ నుంచి సరఫరా చేస్తున్నారు, అసలు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది అనే దానిపైన కూడా పూర్తిగా పోలీసులు అయితే కూపీ లాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.